తమ్మి పక్కన లేస్తేనే ఏదో పని చేస్తూనే ఉంటుంది పాపం. చూపిస్తాను సార్ చూడండి ఎట్లా చూగుతుందో. గుడ్లమ్మ ఉందన్నా ఈ పక్క చూడ సార్. చూసినారా ఎంత గుడ్లు ఉన్నాయి. సో పొద్దున్నే వేస్తానే బట్టలు ఉతికేస్తాను. హలో నటరాజ. ఆ ఎండ ఇక్కడ వచ్చే లోపల ఉతికేయాలండి. చూడండి ఇక్కడంతా నీడు ఉంది. వీడికి ఎండ వచ్చే లోపల అన్ని క్లోజ్ చేసేయాలని ట్రై చేస్తాను పాపం. ఓకే క్యారీ ఆన్. తనైతే అన్ని బట్టలన్నీ ఉతికేసింది. చూడండి ఒకసారి చూపిస్తాను. చూడండి బట్టలు టీ ఇస్తారా. టీ ఇస్తుంది, అడిగితేనే ఇస్తుంది. ఒక ఏమో ఎప్పుడు అది టీయా మూనాది చూడండి ఫ్రెండ్స్, టీ 3 రోజులు ఇస్తుంది నాకు. కామెడీ చేయొద్దు నాతో, తెలుసు కదా మన వైలెన్స్ అయితే ఎక్కువ ఉంటుందని. మరి టీ వేసిమంటే కొద్దిగా తేడాగా చెప్తుంది నాకు. ఇంకా మెంటల్ వస్తే మరి చాలా బీభత్సం అయిపోతావు. చెప్తేను నవ్వుతాను అనుకోవద్దు. అయితే ఖచ్చితంగా 3 కాపేసి బేబమ్మ ఒకసారి టీ చూపియమ్మా ఎట్లుందో చూస్తాను. టీ అంటారా ఏమంటారు చెప్పండి. అంటే ఇట్లా టీ నాకు ఇస్తానవా ఇంకెట్లా టీ ఎలా చూడనవా ఇట్లా టీ నాకే. ఇదేంటి ఇది టీ అంటారు ఎవరైనా నాయన. ఇది పెళ్ళైతే ఇట్లా పరిస్థితులు ఉంటాయి అన్ని. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. కాఫీ పొగేంటి చూపిస్తావాడు పొగ మగందానా. పోసేటట్టు వేడి వేడి చర్మం ఊడొస్తుంది చూద్దామా. ఏంది గ్లాసా? గ్లాస్ ఎట్లా ఉడుతుంది? ఏంది ఇది? చర్మం ఇది చర్మమా? ఇది టీ ఉన్నట్లేదే. మళ్ళీ ఇంకేందున్నట్లుంది. ఎవరైనా చూస్తే ఏంది కలర్ చూడండి ఒకసారి. కనబడుతుంది కలర్. ఇంత అర్థమానం గీయాలని ఏం చాలు వద్దులే నేను దాకా చూద్దాం ఒకసారి. టీలో బాగుండేది ఏమంటే దీనిలోకి ఎలకబుడ్లు పని. ఎలకబుడ్లు అంటే బాగుంది. టీ అయితే ఏం బాలే. ఇంక టీ బాగాలేకుంటే ఇంక అదే టేస్ట్ దొరుకుతుంది. మొహం పగిలిపోద్ది. ఎన్ని ఇచ్చినా చాలు కొత్తాయి నీకు. పంది మామూనా ఎంత బాగుంది. చేసిన వాళ్ళకి బాగుంటుంది. చాలా బాగుంది. మీరుగంటారు ఏంది టీ వాళ్ళు చేసుకుని తాత. అదే మళ్ళా టీ చేసుకుని తాగల. కాఫీ తాగద్దండి, టీయే తాగండి. బూ తినద్దాను, టీ తాగని తినాము. పొద్దున సాయంత్రం మధ్యాహ్నం కూడా ఇంకా అదే. మంచి చేస్తున్నాం. టీ మంచిగా అవుతుంది. టీ కూడా తాగని చేసేసా ఇంక లాస్ట్కి. ఇంకేంటి చెప్పాలి నువ్వే. 3 పువ్వులు 6 కాయలు అవి కాదు వీళ్ళకి. 2 కేజీలు టమాటకాయలు 3 పచ్చిమిరకాయలు అవి వీళ్ళకి కావాల్సింది. చెప్పండి మేడం. ఏం చెప్పాలి సార్? ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేయండి. సబ్స్క్రైబ్ మర్చిపోకుండా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పలే.